ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అప్రెంటిస్ ఉద్యోగాలని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి 28 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనం ఏపీటీఎస్ ప్రతి అభ్యర్థి అప్లై చేసుకోవడానికి ఆపర్చునిటీ అనేది కల్పించారు. ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ మంత్ 19th నుండి స్టార్ట్ అయిపోతుంది. మేము జూన్ 8th వరకు జాబ్స్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు. వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో టోటల్గా మనకి వచ్చేసి 709 వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, చాలా ఎక్కువ సంఖ్యలో వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. అయితే జనరల్ కేటగిరీలో వచ్చేసి మనకి 286 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీలో వచ్చేసి 191, ఎస్టీలో వచ్చేసి 49, ఎస్సీలో వచ్చేసి 113 వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. ఫ్రెండ్స్, తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే టోటల్గా మనకి 198 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. జనరల్లో వచ్చేసి టోటల్ మనకి 491 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్లో వచ్చేసి 198 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీలో వచ్చేసి 132 వేకెన్సీస్ ఇచ్చారు. ఎస్సీ వచ్చేసి 78, ఎస్టీ వచ్చేసి 34. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 20 ఇయర్స్, మ్యాక్సిమం 28 ఇయర్స్ ఉన్న ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేసేసుకోవచ్చు. అయితే మీకు వచ్చేసి 28 ఇయర్స్ ఎప్పటి వరకు ఉండాలి అని అంటే ఏప్రిల్ మంత్ 1st డేట్ వరకు మీకు వచ్చేసి 28 ఇయర్స్ ఉన్న ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి జాబ్స్కి వచ్చేసి ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి మీకు ఫైనల్ పోస్టింగ్స్ అనేది కల్పిస్తారు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకు ఆన్లైన్ రిటర్న్ టెస్ట్లో ఏ టాపిక్స్ నుండి మనకు క్వశ్చన్స్ వస్తాయని అంటే మనకు వచ్చేసి జనరల్ అవేర్నెస్ నుండి 25 క్వశ్చన్స్ వస్తాయి. 25 మార్క్స్. టోటల్ వచ్చేసి 15 మినిట్స్ డ్యూరేషన్ ఆఫ్ టైం ఇస్తారు. ఇంగ్లీష్ సెక్షన్ వచ్చేసి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, 15 మినిట్స్ డ్యూరేషన్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వచ్చేసి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, అది కూడా 15 మినిట్స్ డ్యూరేషన్. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ వచ్చేసి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, 15 మినిట్స్ డ్యూరేషన్. టోటల్గా మనకు వచ్చేసి 100 క్వశ్చన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకి టోటల్గా 100 క్వశ్చన్స్ వస్తాయి. 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి మీకు 60 మినిట్స్ ఆఫ్ టైం డ్యూరేషన్ అనేది ఇస్తారు. అయితే ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి టోటల్గా 60 మినిట్స్ డ్యూరేషన్లో మీరు వచ్చేసి ఎగ్జామ్ని రాయాల్సి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది మనకి టెంటేటివ్ డేట్ ఇచ్చారు. జూలైలో ఏదో ఒక డేట్ రోజు మీకు వచ్చేసి ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అయితే ఫ్రెండ్స్, మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి చీరాల, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, అనంతపూర్, నెల్లూరు, ఒంగోలు ప్లేసెస్లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇచ్చారు. తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇచ్చారు. అయితే ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ ఎంత ఇచ్చారు అని అంటే మనకు వచ్చేసి అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చినట్లయితే జనరల్, ఓబీసీ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 300 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ అనేది లేదు. ఫ్రెండ్స్, ఇది అప్రెంటిస్ జాబే కదా అని చెప్పేసి మీరు లైట్ తీసుకోకండి. ఎందుకంటే అన్ని అప్రెంటిస్ లాగా ఎస్బీఐలో అప్రెంటిస్ జాబ్ అనేది ఉండదు. ఎస్బీఐలో అప్రెంటిస్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి అంటే మీరు ఒకవేళ ఈ అప్రెంటిస్ క్వాలిఫై అయిపోయి మీరు ఒక 1 ఇయర్ వరకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కనుక చేసినట్లయితే మీకు ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ మెయిన్స్లో మీకు వచ్చేసి మార్క్స్ వెయిటేజ్ అనేది కల్పిస్తారు. 5% ఆఫ్ మార్క్స్ వెయిటేజ్ అనేది మీకు ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్లో అడిషనల్గా యాడ్ అవుతుంది. ఇది ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఈ అప్రెంటిస్ నోటిఫికేషన్ని ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వెంటనే అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.